వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి తెలుగు స్టోరీస్. ఇప్పుడు మనము ఒక కొత్త కథని చూడబోతున్నాము. అనగనగా ద్రాక్షాపురం అనే ఊరిలో కాంతారావు అనే పెద్దవాడు ఉంటాడు. ఆయనకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సురేషు, చిన్నవాడు రమేషు. తండ్రి ఒకసారి పిలుస్తాడు, అరే సురేషు, రమేషు వచ్చారా? ఇదిగో చూడండి, ఈ కట్టెపుల్లని చెరి ఒకటి తీసుకొని విరవండిరా అని అంటాడు. ఓ అలాగే అని అంటూ చెరొక కట్టెపుల్లని తీసుకొని టకాటకా విరిచిపడేస్తారు. అప్పుడు తండ్రి, అబ్బో చాలా సంతోషం, భలే తెలివిగా విరిచేశారే, సరే ఇప్పుడు ఆ పెద్ద కట్టను తీసుకొని విరవండి అని అంటాడు. ఓ అంతేనా? అప్పుడు చెరొక పెద్ద కట్టను తీసుకొని విరవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది విరగనే విరగదు. దాంతో వాళ్ళు, అబ్బా నానా, ఇంత కట్టని మేము ఎలా విరవాలి అని అంటూ కింద పడేస్తారు. చూసారా పెద్దోడా చిన్నోడా, కర్ర పుల్లలు ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు మీరు తేలికగా విరిచిపడేశారు. అదే కట్టకట్టి ఉన్నప్పుడు మీకు విరవడానికి అస్సలు చేత కాలేదు. అలాగే మనుషులు ఒకరికొకరు కలిసి ఉంటే ఏ కుట్రలు మీ మీద పనిచేయవు. కాబట్టి అన్నదమ్ములుగా మీరెప్పటికీ కలిసి పనిచేసుకోవాలి నాయనా, అందుకే మీకు ఈ సత్యాన్ని చూపించాను అని అంటూ లోపలికి వెళ్ళిపోతారు. అలా సంవత్సర కాలం గడిచిపోతుంది. కాంతారావు వయసు పైబడటంతో మంచాన పడతాడు. తన ఇద్దరు కుమారులను కేకవేసి పిలుస్తాడు. పెద్దోడా చిన్నోడా అని ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటి నాన్నగారు పిలిచారు, చెప్పండి, ఏంటా విషయం అని అడుగుతాడు. పెద్దోడా చిన్నోడా, ఏమీ లేదురా, నా వయసు మీద పడింది, మరి ఎక్కువ కాలం నేను బ్రతకను. నేను సంపాదించిన ఆస్తి అంటూ ఏదీ లేదురా. ఆవు, ఈ దుప్పటి, మన ఇంటి ముందర ఉండే ఆ మామిడి పళ్ళ చెట్టు, ఇదే మన ఆస్తి నాయనా. దీన్ని మీరిద్దరూ సమానంగా పంచుకోండి నాయనా, మీకు ఇవ్వగలిగేది ఇదే. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసుకోండి అని అంటూ కన్ను మూస్తాడు. ఇద్దరు కుమారులు చాలా దుఃఖిస్తారు. ఇలా ఉండగా అలా కాంతారావు చనిపోయి 10 రోజుల సమయం గడిచిపోతుంది. పెద్దవాడైన సురేషు చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచన చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు, ఆ డొక్కు మంచము, ఆ దుప్పటి, ఇది తప్ప. దీన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాలంట. ఏముంది దాంట్లో సమానంగా పంచుకునేదానికి? సరే ఉన్నదాన్ని ఏదో తెలివిగా ఆలోచన చేసి పంచుకుందాం అని అంటూ తన తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. అలా తమ్ముడుండే దగ్గరికి వెళ్ళి తమ్ముడితో ఈ విధంగా అంటాడు. చూడు తమ్ముడు, మన నాన్నగారు ఇచ్చినది ఒక దుప్పటి, ఒక ఆవు, ఆ మామిడి పళ్ళ చెట్టు, ఇదే మనకున్న ఆస్తి. దీనిని మనము సరి సమానంగా పంచుకోవాలి. సరే నీ చెప్తున్నా విను. ఆ దుప్పటిని పగలంతా నువ్వు తీసుకో, కేవలం రాత్రి సమయం మాత్రమే నేను కప్పుకుంటాను. అలాగే మన ఆవు ముందు భాగమంతా నువ్వు తీసుకో, కేవలం వెనక భాగం మాత్రమే నేను తీసుకుంటాను. ఇక మామిడి పళ్ళ చెట్టు అంటావా, కింద మొదల భాగమంతా నువ్వు తీసుకో, పైనున్న ఆకులు, కొమ్మలు, ఈ చెత్త చెదారమంతా నేను తీసుకుంటాను. ఇది నీకు ఇష్టమేనా తమ్ముడు అని అంటాడు. అలాగే అన్నయ్య, దాందేముంది, నువ్వు ఎలా అంటే అలా సరిగ్గానే పంచావు. అలా రోజులు గడుస్తూ ఉండగా తమ్ముడు తన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. దుప్పటితో పగలంతా తనకి పనేమీ ఉండదు కాబట్టి ఆ దుప్పటిని పగలు ఉపయోగించుకోలేడు. అలాగా ఉదయాన్నే ఆవుకి కుడితి పెట్టేసి పనికి వెళ్తాడు. ఇంకా మామిడి పండ్ల చెట్లకి పొద్దుంతోనే నీళ్లు పోసి దాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. అలా అన్నేమో రాత్రైతే చక్కగా ఆ దుప్పటిని ఉపయోగించుకుంటాడు. వెచ్చగా కప్పుకొని పడుకుంటాడు. పాపం తమ్ముడేమో చలికి వణుకుతూ అలాగే ఉంటాడు. అలా ఉదయం కాగానే ఆవు దగ్గరికి వెళ్తాడు. వెనక భాగం తనది కాబట్టి పాలన్నిటినీ పిండుకొని
తీసుకొని వస్తాడు. ఇంట్లోకి వెళ్ళి మంచిగా పాయసం చేసుకొని తనొక్కడే తమ్ముడికి పెట్టకుండా తినేస్తాడు. అబ్బా ఎంత బాగుందో ఈ పాయసం అని అనుకుంటాడు. అలా 2 రోజుల తరువాత మామిడి పండ్లు ఇరగ కాస్తాయి. మామిడి పండ్లు పైభాగమంతా అన్నది కాబట్టి పండ్లనన్నిటినీ కోసుకొని తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక్కడే కూర్చొని తినేస్తాడు. పాపం తమ్ముడికి ఒక్క పండు కూడా ఇవ్వడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా అన్న సురేష్కు, తమ్ముడు రమేష్కు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటారు. తమ్ముడు భార్య దాత్రి, అన్న భార్య శారద. ఇలా ఉండగా అలా రోజు జరిగే వింతని దాత్రి గమనిస్తుంది. ఏంటి ఇలా జరుగుతుంది అని ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆలోచన చేస్తూ తన భర్త దగ్గరకు వెళ్తుంది. ఏమండి ఏమండి ఏంటండి మీ అన్నయ్య మిమ్మల్ని ఇలా మోసం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారా? ఇన్ని రోజులంటే జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది వినండి, మీరు నేను చెప్పినట్లు చెయ్యండి అని అంటుంది. ఏంటి దాత్రి, మా అన్నయ్య నన్ను మోసం చేస్తున్నాడా? సరే, నువ్వు ఏం చేయాలో చెప్పు, అదే చేస్తాను అంటూ తన ఆలోచన ఏందో భర్త చెవిలో చెప్తుంది. దాత్రి మాట విన్న తమ్ముడు అన్నయ్య పాలు తీసుకుంటుండగా వచ్చి ఆవు మొహాన కర్ర తీసుకుని కొట్టడం ప్రారంభిస్తాడు. తమ్ముడు తమ్ముడు ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు? ఆవుని అలా కొడితే అది పాలివ్వదు అని అంటాడు. అన్నయ్య, ఆవు ముందరి భాగం నాది, నేను నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటా, నువ్వు దానికి అడ్డు రాకు. అలా అది జరిగిన తర్వాత ఒక గొడ్డలి తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వస్తాడు. మామిడి చెట్టు మొదటి భాగంలో నరకడం ప్రారంభిస్తాడు. ఇంతలో అన్న అక్కడికి వస్తాడు. ఒరే తమ్ముడు, ఏం చేస్తున్నావు? నీకు అర్థమైతుందా? ఎందుకు మొదటి భాగమంతా అలా నరికేస్తున్నావు అని అడుగుతాడు కోపంగా. చూడన్నయ్య, చెట్టు కింద భాగం నాది కాబట్టి నేను దాన్ని నరికేస్తాను, ఇంకా ఏమన్నా చేసేస్తాను, నువ్వు అడ్డు రాకు. తమ్ముడు నాకు అర్థమైంది, నన్ను క్షమించు. ఇక నుంచి నాన్నగారిచ్చిన ఆ 3 వస్తువులను మనము ఇద్దరము సమానంగా పంచుకుంటాం తమ్ముడు, దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. అయ్యో, క్షమాపణ ఎందుకు అన్నయ్య, ఇప్పటికైనా నువ్వు ఇది తెలుసుకున్నావు, అది నాకు చాలా సంతోషం. ఇప్పటి నుంచి మన ఇద్దరం 3 వస్తువులని సమానంగా వాడుకుందాం. చూశారు కదండి ఈ కథను. ఈ కథ మా చిన్ననాటి కథ. ఈ కథ మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న మాట అండి, పేదరాశి పెద్దమ్మ కథలు అనే టైటిల్ని మార్చి దాత్రి తెలుగు స్టోరీస్ అని పెట్టాము, గమనించగలరని మనవి.